అయినా మాకు ఉద్యమ పటిమ ఉన్నది కాబట్టి ఇంకా వేచి చూస్తున్నాము, మా సమయం పాటిస్తున్నాము, ఇంకా రెచ్చగొట్టద్దని చెప్తున్నాము. శాంతి ర్యాలీలు, అడ్డుకోవడాలు అన్నింటినీ కూడా మానుకొని మేము రేపు బంద్ పాటిస్తున్నాం, యావత్ తెలంగాణ బంద్ పాటిస్తున్నాం. కానీ మీరు రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఏదైతే పర్మిషన్ ఇచ్చినారో ఏపీ ఎన్జిఓస్కు అది అన్కాన్స్టిట్యూషనల్. ఇక రాష్ట్రం మేము కోరుతుంటే వాళ్ళకి రాష్ట్రం ఇవ్వద్దని పెట్టుకునే ఎంప్లాయీస్కి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అది ఆల్బద్దు స్టేడియం ఇవ్వడం ఏంటి? వేలాది మంది కూర్చునే దాంట్లో ఇవ్వడం ఏంటి? 15,000 మందికి ఇచ్చిన పర్మిషన్కి మళ్ళీ రైళ్లు బస్సులకి వెళ్ళి అన్ని జిల్లాలు, ఆంధ్ర జిల్లాలకు వెళ్ళి ప్రజలతో చిట్టదాన్ని ఇస్తున్నారు. తెలంగాణలో చిన్న ఉద్యమానికి కూడా ఒక్క రోడ్డు పిలిపించిన దగ్గర కూడా మిగతా గ్రామాలకు కదలనివ్వలేదు. కాబట్టి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. రేపు కూడా ఇంకా చూస్తాం మేము మీ యొక్క చేసేటి అన్నీ కూడా మొత్తం డాక్యుమెంట్ అవుతున్నాయి. కాబట్టి తర్వాత మేము నిలదీస్తాం. మీరు జవాబుదారీగా ఉండాలని యావత్ తెలంగాణ ప్రజలు ఓపికతో వెయిట్ చేస్తున్నాం. పూర్తిగా రేపు తెలంగాణ బంద్ పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో, ఉద్యమకారుల భాగస్వామ్యంతో మొత్తం డీసెంట్రలైజ్ డేగా మేము ఉద్యమం చేస్తున్నాం. మేము ఒక ఐక్య సంఘటనతో భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్తాం. ఏంటంటే ఖచ్చితంగా కేంద్రం వెంటనే బిల్లు పెట్టేంత వరకు కూడా మేము వెళ్తాం. హైదరాబాద్తో కూడిన తెలంగాణ మాత్రమే, హైదరాబాద్ మీద పరిపాలన ఒక తెలంగాణకు మాత్రమే ఉంటుంది. ఆంధ్ర రాజధాని వారు ఏర్పాటు చేస్తున్నందుకు ఇక్కడ వారి కిరాయిదారులు మాత్రమే. కాబట్టి జాయింట్ క్యాపిటల్, ఉమ్మడి క్యాపిటల్ దేనికి మేము ఒప్పుకోమని, యూనియన్ టెరిటరీకి అవకాశమే లేదని మాత్రం చెప్తున్నాం. అందుగురించి తెలంగాణ వాదులు ఎవరైనా ఎవ్వరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవసరం లేదు, బలిదానాలు ఏ అవసరం లేదు. మనం తెలంగాణ సాధించడం, అది ప్రక్రియ కూడా చేయించి తీరుతాం. హైదరాబాద్ మనకే ఉంటుందని యావత్ తెలంగాణ ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఖచ్చితంగా సాధించదు వెనుదిరగమని, బలిదానాలు కావద్దని ఉద్యమంలో రండి మన తెలంగాణ సాధించడానికి పిలిపిస్తూ జై తెలంగాణ.